ఓం శాంతి. డేట్ 12/4/22. बाबा చెప్తున్నారు, मीठे बच्चे तुम दुख हरता सुख करता बाप की बच्ची हो. మీరు బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, మీరు దుఃఖహర్త సుఖకర్త అయిన బాబా పిల్లలు. तुम दुःखहर्ता सुखकर्ता बाप की बच्ची हो. మీరు దుఃఖహర్త సుఖకర్త అయిన బాబా పిల్లలు. तुम्हें मनसा वाचा कर्मना किसी को भी दुख नहीं देना है, सबको सुख दो. మీరు మనస వాచ కర్మన ఎవరికి దుఃఖం ఇవ్వకండి, అందరికీ సుఖం ఇవ్వండి. మీరు మనస వాచ కర్మన ఎవరికి దుఃఖం ఇవ్వకండి, అందరికీ సుఖం ఇవ్వండి. तुम्हें मनसा वाचा कर्मना किसी को भी दुख नहीं देना है, सबका सुख दो. आज का प्रश्न, तुम बच्चे मनुष्य से देवता बनने हो, इसलिए तुम्हारा मुख्य धारणा क्या होना चाहिए. तुम बच्चे मनुष्य से देवता बनती हो, इसलिए तुम्हारी मुख्य धारणा क्या होना चाहिए. ఈరోజు ప్రశ్న అడుగుతున్నారు బాబా, మీ పిల్లలు మానవుల నుండి దేవతలుగా తయారవుతున్నారు, అందువలన మీ యొక్క ముఖ్యమైన ధారణ ఏమి ఉండాలి, ఏం కావాలి. మీ పిల్లలు మానవుల నుండి దేవతలుగా అవుతున్నారు, అందువలన మీ యొక్క ముఖ్యమైన ధారణ ఏంటి, ఏ ధారణ ఉండాలి. तुम बच्चे मनुष्य से देवता बनती, इसलिए तुम्हारी मुख्य धारणा क्या होना चाहिए. बाबा చెప్తున్నారు జవాబు, तुम्हारी मुख से जो भी बोल निकली वो एक एक बोल मनुष्य को हीरा जैसा बना दे. మీ నోటి ద్వారా ఏవైతే మాటలు వస్తూ ఉన్నాయో అవి ఒక్కొక్క మాట మానవులను వజ్ర సమానంగా తయారు చేయాలి. तुम्हारी मुख से जो भी बोल निकली वो एक एक बोल मनुष्य को हीरा जैसा बना दे. మీ నోటి ద్వారా ఏవైతే మాటలు వస్తున్నాయో అవి ఒక్కొక్క మాట మానవులను వజ్ర సమానంగా తయారు చేయాలి. तुम्हें बहुत मीठा बनना है, सबको सुख देना है. మీరు చాలా మధురంగా తయారు కావాలి, అందరికీ సుఖం ఇవ్వాలి. మీరు చాలా మధురంగా తయారు కావాలి, అందరికీ సుఖం ఇవ్వాలి. तुम्हें बहुत मीठा बनना है, सबको सुख देना है. किसी को भी दुख देने का ख्याल ना आए. ఎవరికి కూడా దుఃఖం ఇవ్వాలి అన్న ఆలోచన కూడా రాకూడదు. ఎవరికి దుఃఖం ఇవ్వాలి అన్న ఆలోచన కూడా రాకూడదు. किसी को भी दुख देने का ख्याल ना आए. तुम अभी ऐसा सतयुग स्वर्ग की दुनिया में जाते हो जहां सदा सुख ही सुख है, दुख का नाम निशाने नहीं. మీరు ఇప్పుడు ఇటువంటి సత్యుగానికి అనగా స్వర్గ ప్రపంచానికి వెళ్తూ ఉన్నారు అంటే అక్కడ సదా సుఖమే సుఖం ఉంటుంది, దుఃఖం యొక్క పేరు గుర్తుకి కూడా ఉండదు. तुम अभी ऐसे सतयुगी स्वर्ग की दुनिया में जाती हो जहां सदा सुख ही सुख है, दुख का नाम निशानी नहीं. మీరు ఇప్పుడు ఎటువంటి సతయుగి స్వర్గ ప్రపంచానికి వెళ్తూ ఉన్నారు అంటే అక్కడ సదా సుఖమే సుఖము, దుఃఖం యొక్క పేరు గుర్తుకి కూడా అక్కడ ఉండదు. तो तुम्हें बाप की श्रीमत मिली है, बच्चे बाप समान दुःखहर्ता सुखकर्ता बनो. మీకు బాబా యొక్క శ్రీమతమే లభించింది, పిల్లలారా బాబా సమానంగా దుఃఖహర్త సుఖకర్తలుగా అవ్వండి. तुम्हें बाप की श्रीमत मिली, बच्चे बाप समान दुःखहर्ता सुखकर्ता बनो. మీకు బాబా యొక్క శ్రీమతమే లభించింది, పిల్లలారా బాబా సమానంగా దుఃఖహర్త సుఖకర్తలుగా తయారవ్వండి. तुम्हारी धंधा ही है सबका दुख हार कर सुख देना.
మీ యొక్క వ్యాపారమే ఇది. అందరి దుఃఖాలను దూరం చేసి సుఖం ఇవ్వటం. మీ యొక్క వ్యాపారమే ఇది. అందరి యొక్క దుఃఖాలను దూరం చేసి సుఖం ఇవ్వటము. ఇస్ పాప్ కి దునియా సే లే చలో. ఈరోజు పాట. ఈ పాపపు ప్రపంచం నుండి మమ్మల్ని తీసుకువెళ్ళండి ఓ ప్రభు. ओम शांति। बच्चों ने ये गीत सुना। बच्चे जानते हैं कि हम पुरुषार्थ करते हैं ऐसे दुनिया में जाने के लिए जहाँ एक तो माया नहीं होती और कभी भी मनसा वाचा कर्मना कोई को भी दुख नहीं देती, इसलिए उनका नाम ही है स्वर्ग, पैराडाइज, वैकुंठ। और बराबर वहां का मालिक लक्ष्मी नारायण का चित्र भी दिखाते हैं। బాబా చెప్తున్నారు. ఇప్పుడు పిల్లల పాట విన్నారు కదా. ఏంటి పాట? ఈ పాపపు ప్రపంచం నుండి మమ్మల్ని తీసుకువెళ్ళండి ఓ ప్రభు అని. ఇప్పుడు మీ పిల్లలే తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మేము పురుషార్థం చేస్తూ ఉన్నాం ఇటువంటి సతీగి ప్రపంచానికి వెళ్ళటానికి. ఎక్కడైతే అక్కడ అసలు మాయ అన్న విషయం ఉండదు. మరి ఎప్పుడు కూడా మనస వాచ కర్మన ఎవరికి దుఃఖం ఇచ్చుకోవటం అనేది కూడా అక్కడ ఉండదు. అందువలన దాని పేరే ఉంది స్వర్గం, ప్యారడైజ్, వైకుంఠము అని. మరి మొట్టమొదట ఆ వైకుంఠానికి మాలికలే లక్ష్మీనారాయణల యొక్క చిత్రం చూపించారు. प्रजा का तो चित्र नहीं दिखाएंगे, लक्ष्मी नारायण का चित्र है जिससे सिद्धि होता है कि उनका राजधानी में जरूर ऐसा ही मनुष्य होगा. ప్రజల యొక్క చిత్రాలు అయితే చూపించారు, తప్పకుండా లక్ష్మీ నారాయణల యొక్క చిత్రాలనే చూపిస్తున్నారు. అంటే దీన్ని బట్టి ఏమని నిరూపణ అవుతుంది? దీన్ని బట్టి అక్కడ నిరూపణ అవుతుంది అక్కడ రాజధానిలో తప్పకుండా ఇటువంటి మానవులు ఉంటారు, దేవతలు. भारत में ही ये स्वर्ग का मालिक थी जहाँ दुख का नाम निशाने नहीं रहता. मनसा वाचा कर्मना कोई भी किसी को दुख नहीं देता है. బాబా అంటున్నారు భారతదేశంలోనే భారతవాసీల స్వర్గానికి మాలికులు. ఎక్కడైతే దుఃఖం యొక్క పేరు అక్కడ గుర్తుకి కూడా కనిపించదు. మనసా వాచ కర్మన ఎవరికి దుఃఖం కూడా అక్కడ ఇచ్చుకోరు. बाबा भी कभी किसी को दुख नहीं देता है, उनका नाम बाला है ना दुख हरता सुख करता. బాబా కూడా చూడండి ఎప్పుడు ఎవరికి దుఃఖం ఇవ్వరు. దుఃఖం ఇస్తారా బాబా? ఆయన పేరే ఏమైనా ఉంది? దుఃఖహర్త సుఖకర్త అనేది ఉంది. वह वैकुंठ तुम बच्चों वह बैठ तुम बच्चों को पढ़ाते हैं. इस दुनिया में सभी मनसा वाचा कर्मना एक दो को दुख देने वाला है. वह मनसा वाचा कर्मना सबको सुख देने वाला है. బాబా ఇక్కడ కూర్చొని మీకు కేవలం చదివిస్తూ ఉన్నారు. బాబా అంటున్నారు ఈ ప్రపంచంలోని అందరూ కూడా ఒకరికి ఒకరు దుఃఖం కలిగించుకునేటటువంటి వారే. కానీ అక్కడ సతయుగంలోని మనస వాచ కర్మన అక్కడ అందరూ కూడా సుఖం ఇచ్చుకునే వాళ్ళు అక్కడ అంటున్నారు బాబా. परमपित परमात्मा का सिवाय कोई भी स्वर्ग का मालिक बना नहीं सकता. परमपित परमात्मा తప్ప ఇంకెవరు కూడా స్వర్గానికి మాలికలుగా తయారు చేయలేరు. बराबर स्वर्गत यहाँ भी देखो साइंस से क्या क्या बनता रहता है. एरोप्लेन्स, మోటార్స్, महल्स आदि कैसे बन जाता है. బాబా చెప్తున్నారు మొట్టమొదట ఇదే భారతదేశం స్వర్గంగా ఉండేది. అయితే ఇక్కడ కూడా చూడండి సైన్స్ ద్వారా ఎటువంటి వస్తువులు తయారు చేస్తున్నారు. ఏరోప్లేన్స్, మోటార్స్, మెహల్స్, ఎన్ని వస్తువులు ఎలా తయారు చేస్తున్నారు సైన్స్ సాధనాల ద్వారా. वो भी वहां भी साइंस सारे काम में आती है. ऐसा नहीं तो जमीन से कोई वैकुंठ निकल आएगी. जैसे दिखाती है द्वारिका समुद्र के नीचे चले गए. जो समुद्र के नीचे जाएंगी वो तो गला कर खत्म हो जाएगा. नया सिर सब कुछ बनना है. బాబా చెప్తున్నారు కాబట్టి ఇక్కడ సైన్స్ ఏదైతే ఉందో ఇక్కడ ఉండే సైన్స్ కూడా అక్కడ సతయుగంలో ఉపయోగపడుతుంది. ఎందుకంటే అక్కడ మెహల్స్ అవన్నీ తయారు చేయాలి కదా. అయితే బాబా అంటున్నారు ఇలాక ఇది భూమి కిందకి వైకుంఠం వెళ్ళిపోతుంది, మళ్ళీ అది భూమి కింద నుండి వైకుంఠం వెళ్ళిపోయింది, అది మళ్ళీ బయటకు వస్తుంది అని చెప్పి. ఎలా అయితే అక్కడ చూపించారు కదా ద్వారికా సముద్రం క్రిందకి వెళ్ళిపోయింది అని చెప్పి.
బాబా అంటున్నాడు సముద్రం క్రిందకి ఏదైతే వెళ్ళిపోతుందో అదంతా కూడా ఇంకా అలాగా సమాప్తం అయిపోతుంది కదా, మళ్ళీ కొత్తది ప్రారంభం అవుతుంది, కొత్త తయారు చేయాలి. तो बाबा से जबकि हम बादशाही प्राप्त कर रहे हैं तो मनसा वाचा कर्मणा किसी की प्रति दुख, किसी की प्रति बुद्धि में दुख देने का ख्याल भी नहीं आना चाहिए. బాబా ఏం చెప్తున్నారు, ఎప్పుడైతే మనం బాబా ద్వారా స్వర్గ వారసత్వాన్ని పొందుతున్నామో, మరి బాబా ద్వారా మనం స్వర్గ వారసత్వము పొందుతున్నాము అంటే మన యొక్క మనస వాచ కర్మన ఎవరికి కూడా మనం బుద్ధి ద్వారా దుఃఖం ఇవ్వాలి అన్న ఆలోచన కూడా మనకి రాకూడదు అంటున్నారు బాబా. బల్ యహా హీ మాయా కా రాజ్య హై, మనసా తూఫాన్ తో ఆయేగి, బాకీ దిల్ మే కిసీ కో దుఃఖ దేనా కా ఖ్యాల్ భీ నహీ ఆనా చాహియే. బాబా ఏం చెప్తున్నారు, భలే ఇక్కడ మాయా రాజ్యమే, ఇదంతా కూడా ఉండేది మాయా రాజ్యం. మనసులో అనేక రకాల తుఫాన్లు వస్తూనే ఉంటాయి, కానీ బాబా ఏమంటున్నారు, మన మనస్సులో ఎప్పుడు ఎవరికి దుఃఖం ఇవ్వాలి అన్న ఆలోచన మాత్రం ఎవరికి రాకూడదు ఎప్పుడు ఉంటున్నారు బాబా. इस समय सब एक दो को दुख ही देता है, समझता है सुख है, परंतु वह दुख. ఈ సమయంలోనే అయితే మానవులు ఒకరికొకరు దుఃఖమే ఇచ్చుకుంటున్నారు, అనుకుంటారు సుఖం అని, కానీ అది దుఃఖమే అంటున్నారు బాబా. बाप से सबका बेमुख करता है, ये भक्ति मार्ग भी ड्रामा में है, ड्रामा को कोई भी जानती ही नहीं. वो लोग समझती है हम ये शास्त्र आदि सुनाते हैं, ये भी ज्ञान देता है. जप तप आदि करने से मनुष्य मुक्ति जीवन मुक्ति का पालेंगे. అనేక ప్రకారికి రాస్తా బతాతే హై. బాబా చెప్తున్నారు, ఇప్పుడు మానవులు ఒకరికొకరు దుఃఖమే ఇచ్చుకుంటూ ఉన్నారు, ఇంకా బాబా నుండి దూరం అయిపోతూ ఉన్నారు, అందరినీ దూరం చేస్తున్నారు. భక్తి మార్గం కూడా డ్రామాలా ఉంది అంటున్నారు బాబా, కానీ ఆ డ్రామా కోసం మాత్రం ఎవరికి తెలియదు అంటున్నారు బాబా. మానవులు అనుకుంటారు శాస్త్రాలు ఇవి ఏదైతే మేము వినిపిస్తున్నామో ఇదే జ్ఞానం ఇవ్వటం అని, జప తపాలు చేయటం, యజ్ఞ జప తపాలు వీటన్నిటి ద్వారానే మానవులకు ముక్తి జీవన్ముక్తి లభిస్తుంది అని చెప్పి, ఇలా ప్రపంచంలో అనేక రకాల మార్గాలు ఉన్నాయంటున్నారు బాబా. కహెంగే बहुत समय से भक्ति करते आया है, तब तक भगवान आया है. हम भी कहते हैं भक्ति का जब अंत होता है तब भगवान का आना होता है. చెప్తారు చాలా సమయం నుండి మేము భక్తి చేస్తూ వచ్చాము, అందువలన ఇప్పుడు భగవంతుడు వచ్చారు అని. మరి ఇక్కడ మనం కూడా ఏం చెప్తాము, ఎప్పుడైతే భక్తి అంతిమ స్టేజ్కి వస్తుందో అప్పుడే భగవంతుడు అవతరిస్తారు అని చెప్పి, అక్కడ భక్తి కా ఫల్ దేతా హై, तो वो सब भक्ति का लाइन में चले जाता है. तो इनको ज्ञान नहीं कहेंगे. భగవంతుడు భక్తి యొక్క అంతిమంలో వచ్చి భగవంతుడు వచ్చి భక్తి యొక్క ఫలం ఇస్తారు అంటారు. అయితే బాబా అంటున్నారు అక్కడ అందరూ భక్తుల యొక్క లైన్ లోకి వెళ్తారు, దానిని జ్ఞానము అని అనరు, శాస్త్రాల యొక్క జ్ఞానం. शास्त्रों की ज्ञान से सद्गति नहीं होती, सृष्टि का आदि मध्य अंत का ज्ञान तो उनको नहीं है. శాస్త్రాల యొక్క జ్ఞానం ద్వారా ఎవరికి సద్గతి అనేది లభించదు, ఇంకా సృష్టి యొక్క ఆది మధ్య అంత్య జ్ఞానం వారికి ఎవరికి తెలియదు అంటున్నారు బాబా. ये तुम जानती हो प्राचीन ज्ञान और योग से भारत स्वर्ग बनाता तो जरूर भगवान ही सिखलाएंगे. బాబా అంటున్నారు ఇక్కడ మీరు తెలుసుకున్నారు కదా, ఏదైతే భారతదేశంలో ప్రాచీన జ్ఞాన యోగాలు ఉన్నాయో ఈ ప్రాచీన జ్ఞాన యోగాలే ఇప్పుడు బాబా వచ్చి ఇక్కడ మనకి నేర్పిస్తూ ఉన్నారు, ఇది భగవంతుడే వచ్చి మనకి నేర్పిస్తూ ఉన్నారు. ప్రాచీన జ్ఞాన యోగాల ద్వారా భారతదేశం స్వర్గంగా తయారవుతుంది అంటే అది తప్పకుండా ఇప్పుడు భగవంతుడు వచ్చి నేర్పించేది ఆ ప్రాచీన జ్ఞాన యోగాలు. మనుష్యత రాజయోగ సిక్లా సకే, ఎందుకంటే మానవులు కూడా మనకి రాజయోగాన్ని నేర్పించలేరు. भगवान ने जो सहज राजयोग सिखाया उनकी बाद में शास्त्र बनाया है. यहाँ तो भगवान खुद बाइट नॉलेज समझाते हैं. భగవంతుడు వచ్చి ఏదైతే సహజ రాజయోగాన్ని నేర్పించారో దాని తర్వాతనే శాస్త్రాలు తయారు చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ భగవంతుడే స్వయంగా ఇప్పుడు కూర్చొని మీకు ఈ జ్ఞానం అర్థం చేస్తున్నారు. गीता में सिर्फ एक बोल किया जो नाम बदली कर दिया है और समय भी दूसरा लिख दिया.
భగవద్గీతలో ఒకటే ఒకటి పొరపాటు ఏంటి అంటే ఒకటి పేరుని మార్చేశారు, పేరుని మర్చిపోయి పేరుని మార్చేశారు, ఇంకా సమయం కూడా మళ్ళీ వేరే సమయం చూపించారు అక్కడ. तुम जानती हो अभी भगवान हमको ज्ञान और राजयोग सिखला रहा है। सृष्टि का आदि मध्य अंत का ज्ञान और कोई శాస్త్రం में नहीं है. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా, భగవంతుడే వచ్చి ఇప్పుడు మాకు భగవంతుడే వచ్చి జ్ఞానం మరియు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. సృష్టి యొక్క ఆది మధ్య అంత్య ఈ జ్ఞానం ఇది ఇంకా ఏ శాస్త్రాలలో కూడా ఇది లేదు అంటున్నారు బాబా. కల్పుక ఆయు भी लंबी चौड़ा कर दी, मनुष्य तो वही शास्त्र पढ़ती रहती है. बाबा ने समझाया है ये सृष्टि रूपी झाड़ है, झाड़ में पहले तोड़े पाते फिर बढ़ती जाता है, तो भिन्न भिन्न धर्मों की पाते दिखा जाती है. బాబా చెప్తున్నారు అక్కడ శాస్త్రాలలోని కల్పం యొక్క ఆయుష్ కూడా చాలా పెద్దదిగా పొడుగుగా వ్రాసుకుంటూ వచ్చారు. మానవులు శాస్త్రాలు చదువుతూ ఉన్నారు. బాబా వచ్చి ఇప్పుడు మీకు అర్థం చేస్తున్నారు ఇది సృష్టి రూపీ వృక్షం. వృక్షంలో మొట్టమొదట 2 ఆకులు వస్తాయి, మొట్టమొదట తక్కువ ఆకులు వచ్చి తర్వాతన అది పెరుగుతూ ఉంటుంది. అనేక రకరకాల ధర్మాలతో కూడుకునే ఆకులని చూపిస్తారు. वास्तव में यही जो भी वेद शास्त्र है वो सब भागवत गीता पाते हैं. वास्तव में ये सब वेद शास्त्र है वो सब भगवत गीता की पाते अर्थात उनसे निकली हुई सब शास्त्र हैं. ఏవైతే వాస్తవంగా ఈ వేద శాస్త్రాలు ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా భగవద్గీత ద్వారా వచ్చే ఆకులే, అనగా భగవద్గీత ద్వారా వచ్చే శాస్త్రాలు ఇవన్నీ అంటున్నారు బాబా. तुम देखती हो बराबर नया झाड़ को स्थापना होती है, तूफान आदि में कोई तो झाड़ तो मुरझा जाती है, गिर पड़ती है. బాబా చెప్తున్నారు ఇక్కడ మీరే చూస్తున్నారు కొత్త వృక్షం అనేది స్థాపన అవుతుంది. అయితే కొత్త వృక్షము స్థాపన అవుతుంది, ఇందులోనే తుఫాన్లు అవి వచ్చేటప్పుడు ఆ వృక్షము వాడిపోతూ ఉంటుంది, పడిపోతూ ఉంటాయి ఆకులు కొమ్మలు అవి తుఫాన్లకి. तुम जानती हो अभी हमारी दैवी झाड़ का फाउंडेशन लगा रहे और जो धर्म स्थापक है वो ये नहीं जानती कि हम क्रिश्चियन धर्म का अथवा फलानी धर्म का. బాబా చెప్తున్నారు ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా, ఇప్పుడు మా యొక్క మళ్ళీ కొత్త దైవీ వృక్షం యొక్క అంటు కట్టబడుతుంది అనేది. ఇక్కడ ఎవరైతే ఇతర ధర్మ స్థాపకులు ఉన్నారో వాళ్ళకి కూడా తెలియదు ఇది మాది క్రిస్టియన్సీ ధర్మం లేదా ఫలానా ధర్మము అనేది. तो फाउंडेशन लगाती है पीछे समझ में आती है कि फलाना ने ये फाउंडेशन लगाया. ముందు వాళ్ళకి తెలియదు, మాది పునాది వేస్తారు, ఆ పునాది వేసాక తర్వాతన వాళ్ళు అనుకుంటారు ఫలానా ధర్మం మాది, ఫలానా వాళ్ళు ఈ ఫౌండేషన్ వేశారు అని చెప్పి. यहाँ तो कांटों को फूल बनाना होता है. तुम जानती हो हमको तो देवता बनना है, सबका सुख देना है, किसी को दुख देने का ख्याल भी नहीं आना चाहिए. బాబా అంటున్నారు ఇక్కడ ఇప్పుడు మీరు ముళ్ళ నుండి పుష్పాలుగా తయారు చేయాలి. కాబట్టి ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా, ఇప్పుడు మేము ముళ్ళ నుండి పుష్పాలుగా తయారు చేయాలి కాబట్టి దేవతలుగా తయారు కావాలి. మరి దేవతలుగా అవ్వాలి అంటే అందరికీ సుఖం ఇవ్వాలి, ఎప్పుడు ఎవరికి దుఃఖం ఇవ్వాలి అన్న ఆలోచన కూడా రాకూడదు అంటున్నారు బాబా. एक एक अक्षर मुख से ऐसे निकली जो मनुष्य को हीरा जैसा बना दे. మన నోటి ద్వారా వచ్చే ఒక్కొక్క అక్షరం ఎటువంటి అక్షరం రావాలి అంటే మన నోటి ద్వారా వచ్చే ఆ ఒక్క అక్షరమే మానవులను వజ్ర సమానంగా తయారు చేయాలి. అంటే అంత మంచి మాటలు రావాలి మన నోటి ద్వారా. बाबा भी हमको ज्ञान सुनाती है जिसको धारणा करते करते हम हीरा जैसा बन जाता है. బాబా కూడా ఇప్పుడు వచ్చి మనకి జ్ఞానం వినిపిస్తున్నారు. ఆ జ్ఞానాన్నే మనం ఇప్పుడు ధారణ చేస్తూ 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 వజ్ర సమానంగా అవుతున్నాము. वास्तव में टीचर किसी को दुख क्यों देवे, वो पढ़ाते हैं, हाँ समझाया जाता है. अगर अच्छी रीति नहीं पढ़ेंगे तो 21 जन्म के लिए घाटा पड़ जाएगा. బాబా ఏమంటున్నారు, టీచర్ ఎవరికైనా దుఃఖం ఎందుకు ఇస్తారు? టీచర్ ఎప్పుడైనా దుఃఖం ఇస్తారా? చదివిస్తారు.
అర్థం చేయిస్తారు. ఒకవేళ మీరు మంచిగా చదువుకోలేదు అంటే 21 జన్మలకు మీకే నష్టం ఏర్పడుతుంది అనేది అర్థం చేయిస్తారు. అంతేగాని దుఃఖం ఎప్పుడు ఎవరు టీచరు. 21 जन्म के लिए अभी पुरुषार्थ करना है। बाबा मिला जिसको ही भक्ति मार्ग में याद करती थी, हे भगवान। साधु सन्यास आदि सब याद करती है, भगवान तो एक ही है, परंतु वो कौन ये नहीं जानती। బాబా చెప్తున్నారు 21 జన్మల కోసం ఇప్పుడే మీరు పురుషార్థం చేయాలి కదా. మరి ఇప్పుడు బాబా లభించారు. ఆయన కోసమే భక్తి మార్గంలోనే భక్తులు ఎంత జ్ఞాపకం చేస్తూ పిలుస్తూ వచ్చారు, హే భగవంతుడు అని. సాధు సన్యాసులు అందరూ కూడా ఆయననే జ్ఞాపకం చేస్తూ వచ్చారు. భగవంతుడు ఒక్కరే, కానీ ఆ భగవంతుడే ఎవరు అనేది ఎవరికి తెలియదంటున్నారు బాబా. శ్రీకృష్ణతో సత్యయుగమే ప్రిన్స్ था, उनको तो ऐसे कोई नहीं कहेंगे कि वो सर्व को दुख हरता सुख करता। वही श्री कृष्ण की आत्मा जो सुख में है अब दुख में है। బాబా అంటున్నారు శ్రీకృష్ణుడు అంటే ఆయన సత్యయుగంలో ప్రిన్స్, రాజ్కుమారుడు. మరి ఆయన కోసమైతే ఎవరు ఇలా చెప్పరు కదా, సర్వులకు దుఃఖహర్త సుఖకర్త అని. కృష్ణుడు కోసమైతే ఎవరు చెప్పరు. ఆ కృష్ణుడు ఆత్మ ఏదైతే సుఖం అనుభవిస్తుందో లాస్ట్ జన్మకు పూర్తిగా ఇప్పుడు దుఃఖితులుగా అయిపోయింది, దుఃఖం అనుభవిస్తున్నారు. भगवान के लिए ऐसे नहीं कहेंगे, वो तो दुख हरता। भगवान के लिए ऐसे नहीं कहेंगे, वो तो दुख सुख से न्यारी। उनका मनुष्य का तन ही नहीं। बाबा जो स्थापना करती वह सुख ही सुख, तब गाया जाता है दुख हरता सुख करता। బాబా చెప్తున్నారు భగవంతుడి కోసం అయితే ఎవరు ఇలా చెప్పరు. ఎందుకంటే ఆయన దుఃఖము సుఖము రెండిటికి అతీతమైన వారు. దుఃఖము ఉండదు, సుఖము ఉండదు బాబాకు. మానవాత్మల యొక్క తనువే, శరీరమే ఆయనకి లేదు కదా అసలు, మానవ శరీరం అనేది. బాబా ఏదైతే స్థాపన చేస్తూ ఉన్నారో స్వర్గం, అది సుఖమే సుఖం ఉంటుంది, సుఖమే సుఖంతో కూడుకునే ప్రపంచం అది. అందువలన బాబాకు గాయనం ఉంది దుఃఖహర్త సుఖకర్త అని చెప్పి. तुम जानती हो हम रावण के राज्य में आधा काल दुखी थी, अल्पकालिक का सुख रहता है, बाकी दुख ही दुख है। ఇప్పుడు మీరే తెలుసుకున్నారు కదా, ఈ రావణ రాజ్యంలోని మేము పూర్తిగా దుఃఖితులుగా అయిపోయాం. వాళ్ళ ఈ ప్రపంచంలో అల్పకాలికానికి సుఖం ఉన్నప్పటికీ కానీ కొద్ది రోజులకి తర్వాతనంతా దుఃఖమే దుఃఖం అంటున్నారు బాబా. జిస్కో సన్యాసిలో కాక విష్టాక సుఖ అయితే, అందువలనే సన్యాసుల వాళ్ళు ఏమని చెప్పారు, ఈ ప్రపంచంలో ఉండే సుఖం ఒక కాకిరెట్టతో సమానమైనది అని చెప్పారు. క్యూంకి వికారం సే పైదా అవుతా హైనా, ఎందుకంటే ఇక్కడ అందరూ వికారాల ద్వారానే జన్మ తీసుకుంటూ ఉన్నారు కదా, కాబట్టి దాని ద్వారా సుఖం ఉన్నప్పటికీ కూడా దుఃఖమే ఎక్కువ ఉంటది అంటున్నారు బాబా. लेकिन कोई पवित्र प्रवृत्ति मार्ग भी होगा जहाँ कोई भी विकार नहीं होगा, बराबर वो सतयुग में था। కానీ బాబా అంటున్నారు తప్పకుండా ఎప్పుడో పవిత్రమైన ప్రవృత్తి మార్గం ఉండేది, ఎక్కడైతే అక్కడ వికారాలు అన్న విషయమే ఉండేది కదా, అదే మొట్టమొదట సత్యుగం. उनका नाम है स्वर्ग, वह है पवित्र मार्ग स्वर्ग। फिर पतित बनती है, उनको कहा जाता है नरक और भ्रष्टाचारी मार्ग। దాని పేరే ఏమైనా ఉంది, సత్యుగం, స్వర్గం. పవిత్రమైనటువంటి మార్గం స్వర్గం. మరి ఇప్పుడు పతితంగా తయారైపోయింది. పతితంగా తయారైపోయాక ఇప్పుడు దీనినే చెప్తారు నరకం, అనగా భ్రష్టాచారి మార్గము అని చెప్పి. दुख सुख का खेल बना हुआ है, मनुष्य को अभी अभी सुख अभी अभी दुख। उनको ये मालूम ही नहीं कि स्वर्ग में सदा सुख होता है, दुख का नाम निशानी भी नहीं रहता। బాబా చెప్తున్నారు ఇప్పుడు ఈ ప్రపంచంలోనే దుఃఖము మరియు సుఖం యొక్క ఆట తయారు చేయబడి ఉంది అంటున్నారు బాబా. మానవులకు ఈ ప్రపంచంలో ఈ సమయంలోనే ఇప్పుడిప్పుడే సుఖం ఉంటుంది, ఇప్పుడిప్పుడే దుఃఖం కూడా ఉంటుంది అంటున్నారు బాబా. అయితే వాళ్ళకి ఈ విషయం తెలీదు, స్వర్గము అంటే అక్కడ సదా సుఖం ఉంటది, దుఃఖము అన్న పేరు అక్కడ గుర్తుకి కూడా ఉండదు అన్న ఈ విషయం అయితే వారికి తెలియదు అంటున్నారు బాబా. यहाँ फिर सुख का नाम निशानी नहीं, विकारों में जाना ये तो दुख है,
ఇప్పుడుండే ఈ ప్రపంచంలో ఇప్పుడు సుఖం అనేది పేరుకి గుర్తుకి కూడా ఇప్పుడు ఇక్కడ లేదు. వికారాలలోనికి వెళ్ళటం ఇది కూడా దుఃఖమే అంటున్నారు బాబా. तब तो सन्यासी भी संन्यास करते हैं परंतु वो निवृत्ति मार्ग, सतयुग में प्रवृत्ति मार्ग था, वो है शिवालय, देवी देवताएं, लक्ष्मी नारायण आदि का। तो जड़ चित्र मंदिरों में भी कैसे ताज व तख्त से सजा हुई है. బాబా చెప్తున్నారు ఇప్పుడు ఉండేది ఇది దుఃఖ ప్రపంచం కదా, అందువలనే సన్యాసులు వాళ్ళు కూడా సన్యాసం చేస్తూ ఉంటారు. కానీ సన్యాసం చేసినప్పటికీ కూడా వాళ్ళది నివృత్తి మార్గం. సత్యుగము పవిత్రమైనటువంటి సత్యుగం అంటే అది ప్రవృత్తి మార్గం. శివాలయం దేవీ దేవతలు నివసించేది. దేవీ దేవతలు లక్ష్మీనారాయణుల యొక్క వాళ్ళ జడ మందిరాలని తయారు చేస్తూ ఉంటారు. జడ చిత్రాలతో కూడుకునే మందిరాలు చూపిస్తారు. జడ చిత్రాలని మందిరాలలో కిరీటము సింహాసనంతో అలంకరింపబడి చూపిస్తారు వాళ్ళ చిత్రాలు. భారతి जिसमें राजा रानी दैवी सांप्रदाय थी और कोई धर्म ऐसे नहीं थी. భారతదేశంలోనే రాజా రాణి దైవీ సాంప్రదాయంతో కూడుకునే రాజ్యం, ఇంకా ఎక్కడ ఇటువంటి ధర్మం అనేది ఉండదు. బల్ రాజాయితో హుయి పరంతు డబల్ తాజ్ నహి. సతయుగ్ మే షురూ సే హీ రాజాయి చల్తి. భలే రాజ్యాధికారం ఉన్నప్పటికీ కూడా డబల్ కిరీటం అనేది ఎవరికి లేదు. సతయుగంలోని అయితే ప్రారంభం నుండి కూడా అక్కడ రాజ్యాధికారం అనేది నడుస్తుంది అంటున్నారు బాబా. ఆది సనాతన डबल सिरताज देवी देवता धर्म का, वो धर्म कैसे स्थापना हुआ ये सब बातें तुम बच्चे जानती हो. आदि सनातन डबल కిరీటధారి దేవీ దేవతల ధర్మము అయితే ఇప్పుడు ఆ ధర్మమే ఎలా స్థాపన అవుతుంది అనేది ఇప్పుడు మీ పిల్లలు తెలుసుకుంటున్నారు అంటున్నారు బాబా. शिव बाबा की मत से तुम दुख हरता सुख करता बनती हो. तुम्हारी धंधा ही यही सबका दुख हाकर సుఖ దేనా. ఈ సమయంలో మీరు బాబా ఇచ్చే మతం పైన నడుచుకుంటూ బాబా ఇచ్చే మతం పైన దుఃఖహర్త మరి సుఖకర్తలుగా అవుతున్నారు. కాబట్టి ఇప్పుడు మీ యొక్క వ్యాపారమే ఏమైంది, అందరి దుఃఖాలను దూరం చేసి సుఖం ఇవ్వటమే మీ యొక్క వ్యాపారం అంటున్నారు బాబా. अगर तुम भी किसी को दुख देंगे तो कौन कहेंगे ये दुःखहर्ता సుఖకర్త की సంతాन है. ఒకవేళ మీరు కూడా ఎవరికైనా దుఃఖం ఇచ్చారనుకోండి, ఇంకా మనం కూడా దుఃఖం ఇచ్చేటప్పుడు అప్పుడు ఎవరు చెప్తారు వీళ్ళు దుఃఖహర్త సుఖకర్త యొక్క సంతానం అని? ఇంకెవరు చెప్పరు కదా. పహలే మనసామే క్యా లాతి ఫిర్ యాక్ట్ మే ఆతి. ముందు ఏదైనా మన మనసులో ఆలోచన వస్తుంది, తర్వాత అది ప్రాక్టికల్ యాక్ట్ లోనికి వస్తుంది. तुम बच्चों को तो अति मीठा बनना है, भगवान पढ़ाते हैं तो जब तक चलन तुम्हारी दैवी नहीं होंगी तो मनुष्य तुम पर विश्वास कैसे करेंगे. బాబా ఏం చెప్తున్నారు, మీరు చాలా మధురంగా తయారు కావాలి. ఎందుకంటే ఇక్కడ స్వయంగా మనకు చదివించేది భగవంతుడే వచ్చి చదివిస్తున్నారు కదా. మరి బాబా అంటున్నారు భగవంతుడే వచ్చి ఇక్కడ చదివిస్తూ ఉన్నారు అంటే మరి ఎంత వరకైతే మన నడవడికలు దైవీ నడవడికలుగా ఉండవో అంతవరకు మానవులు మన పైన నమ్మకం ఎలా పెట్టుకుంటారు? వీళ్ళకి భగవంతుడే చదివిస్తూ ఉన్నారు అంటారు, వీళ్ళ నడవడికలు చూస్తే ఇలా చెడు నడవడికలు ఉన్నాయి, మన పైన ఎవరికైనా నమ్మకం ఉంటుంది? ఇంకా ఉంటుందా నమ్మకం? ఉండదు కదా. కాబట్టి ఇంకా ఎవరు బాబా ఏమంటున్నారు, మరి అప్పుడు ఎవరైనా మీ పైన నమ్మకం ఎలా పెట్టుకుంటారు మీ నడవడికలు అలా చెడుగా ఉన్నప్పుడు? गीता में भी लिखा है भगवान वाच मैं तुमको नर से नारायण बनाती हूँ, भगवान जरूर संगम पर होगा. గీతలో కూడా వ్రాసి ఉంది ఏమని, భగవాన్ వాచ నేనే మిమ్మల్ని నరుల నుండి నారాయణులుగా తయారు చేస్తాను అని. అంటే భగవంతుడు తప్పకుండా ఈ సంగమ యుగంలోనే అవతరిస్తారు. भगवान वाच मैं तुमको राजयोग सिखलाती हूँ तो जरूर पुरानी दुनिया का विनाश भी हुआ होंगी. ये काम कोई कृष्ण का नहीं, భగవాన్ వాచ నేను వచ్చే మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నాను. ఈ పాత ప్రపంచం అనేది ఇప్పుడు తప్పకుండా వినాశనం జరుగుతుంది. అయితే ఈ పని ఇది కృష్ణుడిది కాదు.
त्रिमूर्ति दिखाती है परंतु शिव को उड़ा दिया। फिर कहती है ब्रह्मा को तो 3 मुख होता है, ये एक मुख वाला ब्रह्मा कहाँ से आया? త్రిమూర్తుల్ని చూపిస్తారు కానీ అందులో శివుడిని తీసేశారు. మళ్ళీ చెప్తారు బ్రహ్మ అంటే బ్రహ్మ 3 ముఖాలు కలిగిన వాళ్ళు, ఇక్కడ మరి ఒక ముఖం కలిగిన బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చారు అని. ఎందుకంటే బ్రహ్మ అంటే 3 ముఖాలు చూపిస్తారు, మరి ఇక్కడ ఒక ముఖం కలిగిన బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చారు అని. अब मनुष्य को 3 मुख कैसे होगा? కానీ బాబా అంటున్నారు మానవులకు అసలు 3 ముఖాలు ఎలా ఉంటాయి? बाबा कहते हैं तुम मेरे तो समझो सायन बच्ची हो, तुम ही विश्व पर राज करते थे, अब बाबा तुमको देही अभिमानी बना रहा है. బాబా చెప్తున్నారు ఇప్పుడు మీరే నా ద్వారా మీరు చాలా తెలివైన వారిగా తయారవుతూ ఉన్నారు. మీరు విశ్వం అంతటి పైన మీరే రాజ్యం చేశారు. ఇప్పుడు బాబా వచ్చి మిమ్మల్ని ఆత్మాభిమానిగా తయారు చేస్తున్నారు. अब अपने को आत्मा समझो, मुक्ति धाम में सबका अशरीरी बना के बेच देती है. బాబా అంటున్నారు ఇప్పుడు మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోండి, ముక్తిధామంలో అందరిని అశరీరులుగా తయారు చేసి పంపిస్తారు ముక్తిధామానికి. ఎందుకంటే ఈ శరీరంతో వెళ్ళలేరు. यहाँ आकर तुमने ये शरीर धारणा किया, शरीर धारणा करते करते तुमको देह अभिमान पक्का हो गया. ఇక్కడికి వచ్చి పాత్ర అభినయించటం కోసం ఈ శరీరాన్ని మీరు ధారణ చేశారు. శరీరాన్ని ధారణ చేస్తూ చేస్తూ ఇంకా మీలో దేహాభిమానం అనేది పక్కా అయిపోయింది. అభి తుమ్ అప్నే కో ఆత్మ సమझो, मुझे आत्मा ने 84 जन्म का पाठ बचाया, अभी ये अंतिम जन्म है, ऐसे ऐसे अपने साथ बातें करो. బాబా అంటున్నారు ఇప్పుడు మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోండి, నేను ఆత్మను 84 జన్మల పాత్ర అభినయిస్తున్నాను, ఇప్పుడు ఇది లాస్ట్ నాది అంతిమ జన్మ అని ఇలా మీలో మీరు మాట్లాడుకోండి అంటున్నారు బాబా. బాబా कहती है अभी तुम देही अभिमानी बनो, वापिस लौटना है, फिर तुम स्वर्ग में आएंगी. బాబా చెప్తున్నారు ఇప్పుడు మళ్ళీ మీరు ఆత్మాభిమానిగా తయారు కావాలి, ఎందుకంటే తిరిగి ఇంటికి వెళ్ళాలి, తిరిగి ఇంటికి వెళ్ళి మళ్ళీ అక్కడ నుండి స్వర్గానికి వస్తారంటున్నారు బాబా. అభి తుమ్ మేరే ద్వారా స్వర్గ కా బాదషాహీ లేనే కి మెహనత్ కర్ రహే హో, బాప్ కో తుమ్ భూల్ జాతే తో ఖుషీ కా పారా నహీ చढ़ता. ఇప్పుడు మీరు నా ద్వారా స్వర్గ వారసత్వాన్ని తీసుకునే శ్రమ పడుతూ ఉన్నారు. మరి బాబా అంటున్నారు బాబాను మీరు మర్చిపోయిన కారణంగానే మీలో ఆ ఖుషి యొక్క నశ ఉండటం లేదు. శాస్త్రం మే కితనా భారీ భూల్ కర్ దియా, శివబాబా కో ఉడా దియా. శాస్త్రాలలో ఎంత పెద్ద పొరపాటు చూపించారు, శివబాబానే పూర్తిగా మాయం తీసేశారు. పూజ కర్తీ భీ वो देती है, पूजा करती भी कहाँ देता है नाम रूप से न्यारी. అరే తప్ పూజ కిస్కా కర్తీ, పూజ చేస్తారు మళ్ళీ చెప్తారు నామరూపాలకు అతీతుడు అని. మరి నామరూపాలకు అతీతుడైనట్లయితే మరి పూజ మీరు ఎవరికి చేస్తూ ఉన్నారు? నామరూపాలకు అతీతుడైనప్పుడు పూజ ఎలా చేస్తారు? యాద్ కిస్కా కర్తీ, పూజ ఎవరిని చేస్తున్నారు, మరి ఎవరిని జ్ఞాపకం చేస్తారు నామము రూపము లేనప్పుడు? कहते भी हो आत्मा ब्रुकुटी की बीच में रहती है, परंतु आत्मा किसकी संतान है ये नहीं जानती. చెప్తారు ఆత్మ అంటే ఆత్మ బ్రుకుటి మధ్య స్థానంలో నివసిస్తుంది అని, కానీ అసలు ఆత్మ ఎవరి సంతానం అన్న విషయం తెలియదు అంటున్నారు బాబా. मैं आत्मा ब्रुकुटी के बीच में रह इस शरीर द्वारा पाठ बजाती हूँ, इसी पुतली को नाचती हूँ. నేను ఆత్మను ఈ బ్రుకుటి మధ్య స్థానంలో ఉంటూ ఈ శరీరము ద్వారా నేను పాత్ర అభినయిస్తున్నాను, ఈ శరీరం అనే బొమ్మని నేను ఆడిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇది ఒక ఆట బొమ్మ శరీరము. तो कट पुतलियों को भी डांस होता है ना, वो दूसरी आदमी बाय डांस कराती है. ఎలా అయితే అక్కడ టోలు బొమ్మలు ఉంటాయి కదా, రెండో వాళ్ళు ఎవరైనా కూర్చొని వెనక నుంచి తాడు లాగుతూ వాటికి డాన్స్ చేపిస్తూ ఉంటారు, అలాగే మన ఆత్మకు ఈ శరీరము పాత్ర అభినయిస్తున్న ఇది ఒక ఆట బొమ్మ, మనం దీన్ని ఆడిస్తూ ఉన్నాము.
पहले पहले तो देही अभिमानी बनना और बाप जो कुछ समझाते उसको धारणा करना మొట్టమొదట బాబా ఏం చెప్తారు ఆత్మాభిమానిగా తయారవ్వండి బాబా ఏదైతే మనకి అర్థం చేయిస్తున్నారో దానిని धारणा చేయండి प्रदर्शनियों में पहले पहले बाबा का परिचय समझाना कि ये सबका बाप है वो निराकार दूसरा साकारी प्रजापिता ब्रह्म दो बाबा है ప్రదర్శనీలలోనే ఎప్పుడైనా ఎవరికైనా మొట్టమొదట బాబా యొక్క పరిచయాన్ని అర్థం చేయించండి ఈయన అందరికీ కూడా తండ్రి ఈయన నిరాకారుడు రెండు ఈ సాకారి తండ్రి ప్రజాపిత బ్రహ్మ ఇద్దరి తండ్రులు అయ్యారు ఇక్కడ तुम जानती हो लौकिक बाप भी है पारलौकिक बाप भी है ఏ హద్దుక ఏ బేహద్దుక బాబా అంటున్నారు ఇప్పుడు మీరే తెలుసుకున్నారు కదా ఒకరు లౌకిక తండ్రి ఇంకొకరు పారలౌకిక తండ్రి అయితే ఒకరు హద్దుల్లో ఉండేవారు ఇంకొకరు అనంతమైనటువంటి వారు ఉంటున్నారు బాబా ఒకరు హద్దుల్లో ఉండే తండ్రి ఇంకొకరు అనంతమైనటువంటి తండ్రి हम वर्षा शिव बाबा से लेती ऐसे ऐसे बातें अपने साथ करके पक्का कर देना है కాబట్టి ఒకరు లౌకిక తండ్రి ఒకరు పారలౌకిక తండ్రి ఒకరు హద్దుల్లో ఉండేవారు ఇంకొకరు అనంతమైనటువంటి వారు మరి ఇప్పుడు మేము ఇలా మీలో మీరు మాట్లాడుకుంటూ పక్కా చేసుకోండి అంటున్నారు బాబా అనంతమైన తండ్రి మరి ఇప్పుడు మేము శివబాబా ద్వారా వారసత్వం పొందుతున్నాం అని ఇటువంటివి మనలో మనము మాట్లాడుకుంటూ వాటిని పక్కా చేసుకోవాలి ఇదే యోగం देही अभिमानी बनना है आत्मा अभिमानीगा तैयार कावाली हम शिव बाबा के पास पढ़ना चाहते परम पिता परमात्मा निराकार है साकारी प्रजापिता ब्रह्मा तुम प्रजापिता ब्रह्मा की मुख वंशावली ब्राह्मण బాబా అంటున్నారు మేము శివ బాబా దగ్గరకు చదువుకోవటానికి వెళ్తున్నాం పరంపిత పరమాత్మ నిరాకారుడు సాకారి ప్రజాపిత బ్రహ్మ మరి ఇప్పుడు మీరు ప్రజాపిత బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణులు అయ్యారు तुमको ब्रह्मा ने अडॉप्ट किया तुम हो गया नया रचना ब्राह्मण మిమ్మల్ని బ్రహ్మయే దత్త తీసుకుంటూ ఉన్నారు కాబట్టి ఇక్కడ మీరే కొత్త రచన బ్రాహ్మణులు वो है पुरानी जिस्मानी ब्राह्मण वो जिस्मानी यात्रा कराती है ఈ ప్రపంచంలో ఉండేవారు పాత శారీరక బ్రాహ్మణులు వాళ్ళు శారీరక యాత్రలనే చేయిస్తూ ఉంటారు తుమ్ రుహాని కానీ మీరు ఆత్మిక బ్రాహ్మణులు మీరు ఉంటున్నారు బాబా తుమ్ బచ్చే అభి శ్రేష్ఠ బన్ రహీ హో యహీ ఈశ్వరీయ మిషన్ భ్రష్టాచారి సే శ్రేష్టాచారి బన్నేకి బాబా చెప్తున్నారు ఇప్పుడు మీ పిల్లలు శ్రేష్టంగా తయారవుతూ ఉన్నారు ఎందుకంటే ఇది ఈశ్వరీయ మిషన్ ఇది భ్రష్టాచారీల నుండి శ్రేష్టాచారీలుగా తయారయ్యేటటువంటి ఈశ్వరీయ మిషన్ అంటున్నారు బాబా మనుష్యతో బనానా సకే వాస్తవమే సచ్చి సచ్చి సదాచార్ సమితి తుమ్హారి మానవులు ఎవరు కూడా మిమ్మల్ని తయారు చేయాలి ఇలా వాస్తవ బాబా చెప్తూ ఉన్నారు మానవులు ఎవరు కూడా మిమ్మల్ని ఇలా తయారు చేయలేరు వాస్తవంగా సత్యాతి సత్యమైన సదాచారులు మీరే బాబాని ఫాలో చేసేవారు తుమ్హారా లీడర్ దేఖో కౌన్ హే మరి ఇక్కడ మీ అందరికీ లీడర్ చూడండి ఎవరయ్యారు లీడర్ बाबा कहती है मैं फिर से राजयोग सिखलाना आया हूँ ये वही संगम युग है బాబా చెప్తున్నారు నేను మళ్ళీ మీకు రాజయోగాన్ని నేర్పించటం కోసం వస్తున్నాను ఇదే సంగమ యుగం अभी मनुष्य से देवता बनाती हूँ तुम जानती हो हम शूद्र से अभी ब्राह्मण बन रहा है ब्राह्मणों की चोटी ब्रह्मा भी चोटी బాబా అంటున్నారు ఇప్పుడు మీరు నేను వచ్చి మానవుల నుండి దేవతలుగా తయారు చేస్తున్నాను మీరు ఇప్పుడు తెలుస్తున్నారు కదా మేము ఇప్పుడు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారవుతున్నాము బ్రాహ్మణులదే పిలక స్థానం మరి ఈ బ్రహ్మ కూడా పిలక స్థానమే ब्रह्मा में जो प्रवेश करती है उनको इन आंखों से देख नहीं सकती కానీ బ్రహ్మలో ఎవరైతే ప్రవేశిస్తున్నారో ఆయననే మాత్రం మనం ఈ కళ్ళ ద్వారా చూడలేమంటున్నారు బాబా बाकी तो सबको देखता है बुद्धि से जान जाती है మిగిలిన వాళ్ళందరినీ చూడగలం బుద్ధి ద్వారా తెలుసుకోగలం కానీ బ్రహ్మలో ఎవరైతే ప్రవేశిస్తున్నారో ఆయనని మాత్రం ఈ కళ్ళ ద్వారా
చూడలేము, అర్థం చేసుకోగలం, తెలుసుకోగలం బుద్ధి ద్వారా. निराकारी बाप हमको पढ़ाती है, ब्रह्मा को तो ब्राह्मण यही चाहे, सूक्ष्म वतन में होना सके, एडॉप्ट करती है व्यक्त ब्रह्मा से अव्यक्त ब्रह्मा, ये बड़ी समझने की बात है. बाबा చెప్తున్నారు ఇక్కడ చదివించే వాళ్ళు ఎవరు? నిరాకారి శివబాబా వచ్చి ఇక్కడ ఈ చదువుని చదివిస్తున్నారు. బ్రహ్మ మరియు బ్రాహ్మణులు ఇక్కడే కావాలి, సూక్ష్మ వతనంలో ఏమీ ఉండరు, ఇక్కడే దత్త తీసుకుంటూ ఉన్నారు బాబా. అయితే వ్యక్తమైన బ్రహ్మయే అవ్యక్త బ్రహ్మగా తయారవుతున్నారు. బాబా అంటున్నారు ఇక్కడ ఇవన్నీ చాలా అర్థం చేసుకునే విషయాలు ఇవి అంటున్నారు బాబా. पहले पहले लक्ष्य को समझ लिया, फिर बल कहाँ भी బయట పడ सकती है. మొట్టమొదట ఇక్కడ లక్ష్యం ఏంటి అనేది మీరు అర్థం చేసుకోవాలి. లక్ష్యం అర్థం చేసుకునేటప్పుడు ఎక్కడ ఉన్నప్పటికీ ఎక్కడ కూర్చొనైనా చదువుకోవచ్చు. मुरली तो मुरली रोजन सुनना पड़ी, एक दिन भी मिस नहीं होने से, एक दिन भी मिस होने से बड़ा घाटा पड़ जाती. मुरली ప్రతిరోజు వినాలి. ఒకవేళ ఒక్క రోజైనా మీరు మురళి మిస్ చేశారు అంటే చాలా నష్టం ఏర్పడుతుంది అంటున్నారు బాబా. क्योंकि పాయింట్స్ బడి గుహి హే, హీరా రతన్ నిక్లి, ఎందుకంటే పాయింట్స్ చాలా సూక్ష్మమైనవి, వజ్రాలే రత్నాలే వస్తున్నాయి కాబట్టి అటువంటిది ఒక్క రోజైనా మనం మురళి మిస్ చేసాము అంటే ఎంత నష్టపోతాం మనమే. इसलिए कोई भी फर्स्ट क्लास रतन निकला, फर्स्ट क्लास रतन निकला हाँ और मिस कर दिया तो घाटा पड़ जाए. బాబా అంటున్నారు ఒకవేళ మురళీలో ఆ రోజు ఏదైనా ఫస్ట్ క్లాస్ అయినా రత్నాలు వచ్చాయి, ఫస్ట్ క్లాస్ అయినా రత్నాలు వచ్చాయి, అప్పుడే మీరు మురళి మిస్ చేశారు అంటే ఇంకా మీకు నష్టం ఏర్పడుతుంది. ఎందుకంటే అది మనం వినం. ఇంతవరకు బాబా ఏం చెప్పారని మనకు తెలుసా? మిస్ చేసేసాం, అప్పుడు నష్టమైనదంతా. కాబట్టి బాబా అంటున్నారు ఏదైనా ఫస్ట్ క్లాస్ పాయింట్ వచ్చింది అనుకోండి, మనం మిస్ చేసాము అంటే అది నష్టమే ఏర్పడుతుంది అంటున్నారు బాబా. इसलिए రెగ్యులర్ స్టూడెంట్ బడి అక్యురేట్ అవుతా, రెగ్యులర్ స్టూడెంట్స్ చాలా అక్యురేట్ గా ఉంటారు అంటున్నారు బాబా. రెగ్యులర్ స్టూడెంట్స్ బడా అక్యురేట్ అవుతాయి కాబట్టి బాబా ఏమంటున్నారు రెగ్యులర్ స్టూడెంట్స్ చాలా అక్యురేట్ గా ఉంటారు అంటున్నారు బాబా. अच्छी रीति पुरुषार्थ नहीं करेंगे तो ऊंच पद पा नहीं सकेंगे. మనం మంచిగా పురుషార్థమే చేయలేదనుకోండి ఇంకా ఉన్నత పదవి ఎలా పొందుతాం? స్కూల్లో కూడా మంచిగా అటెన్షన్ తో చదువుకోలేదంటే ఇంకా వాళ్ళు పాస్ అవుతారా? బాబా కైతే ఏతో బహుత్ ఊంచ్ పడాయి. బాబా అంటున్నారు ఇది ఇక్కడ ఎంత ఉన్నతమైన చదువు కదా ఇది. सरस्वती को भी तो सरस्वती को भी के बैठ और कृष्ण को मुरली दी, वास्तव में कृष्ण को भूल से दे दिया. అక్కడ చూపించారు సరస్వతికి వీణ, కృష్ణుడికి మురళి. కానీ బాబా అంటున్నారు వాస్తవంగా కృష్ణుడికి పొరపాటున ఇచ్చేశారు మురళి, కానీ మురళి వినిపించే వాళ్ళు కృష్ణుడు కాదు కదా, శివబాబా. అయితే బ్రహ్మ తుమ్ జాంతి హో ఏ శివబాబా కా ముఖ్, అయితే మురళి వినిపించేదైతే బ్రహ్మ, బ్రహ్మ తనువు ద్వారా శివబాబా వినిపిస్తూ ఉన్నారు. శివబాబా యొక్క నోరు కదా బ్రహ్మ శరీరం. కృష్ణ కా और సరస్వతి का तो कोई भी कनेक्शन नहीं, కృష్ణుడికి సరస్వతికి ఎటువంటి కనెక్షన్ లేదు. సారీ మూంచ్ కర్ దియా, అక్కడ మొత్తం అంతా సంశయంలోనికి తీసుకొచ్చేసారు. ఇక్కడది వీళ్ళకి వాళ్ళది వీళ్ళకి అన్ని చూపించి సంశయంలోనికి తీసుకొచ్చేసారు అంటున్నారు బాబా. కానీ కృష్ణుడికి సరస్వతికి ఎటువంటి కనెక్షన్ అనేది లేదు అంటున్నారు బాబా. मीठी मीठी सीखी लादे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सा మొదటి పాయింట్, मैं आत्मा इस शरीर रूपी पुतली को नाच रही हूँ, मैं इससे अलग हूँ.
ऐसे अभ्यास करती करती देही अभिमानी बनना है। నేను ఆత్మను ఈ శరీర రూపీ బొమ్మను ఆడిస్తూ ఉన్నాను. ఈ శరీర రూపీ బొమ్మతో నాట్యం చేస్తూ ఉన్నాను. నేను ఆత్మను ఈ శరీర రూపీ బొమ్మతో నాట్యం చేస్తూ ఉన్నాను. నేను దీని నుండి వేరు. ఇలా అభ్యాసం చేస్తూ చేస్తూ आत्माभिमानी का तैयारव्वंडी। मैं आत्मा इस शरीर रूपी पुतली को नाच रही हूँ, मैं इसी से अलग हूँ। ऐसे अभ्यास करते करते देही अभिमानी बनना है। నేను ఆత్మను ఈ శరీర రూపీ బొమ్మతో నాట్యం చేస్తూ ఉన్నాను, దీని నుండి నేను వేరుగా ఉండేవాడిని అని ఇలా అభ్యాసం చేస్తూ చేస్తూ ఆత్మాభిమానిగా అవ్వండి. సెకండ్ పాయింట్, मुरली कभी भी मिस नहीं करना है, रेगुलर बनना है। मुरली में बहुत बहुत एक्यूरेट रहना है, पढ़ाई में बहुत बहुत एक्यूरेट रहना है। రెండో పాయింట్, మురళిని ఎప్పుడు మిస్ చేయకండి, రెగ్యులర్ గా అవ్వండి. చదువులో చాలా చాలా एक्यूरेट గా ఉండాలి. मुरली कभी भी मिस नहीं करना, रेगुलर बनना, पढ़ाई में बहुत बहुत एक्यूरेट रहना। మురళిని ఎప్పుడు మిస్ చేయకండి, రెగ్యులర్ గా అవ్వండి. ఇంకా చదువులో చాలా చాలా ఎక్యురేట్ గా ఉండాలి, కరెక్ట్ గా ఉండాలి. కరెక్ట్ గా మనం మురళి కరెక్ట్ టైంకి రావాలి, కరెక్ట్ గా ఎక్యురేట్ గా మనం వినాలి, పాయింట్స్ మిస్ అవ్వకుండా. ఎందుకంటే ఒకవేళ పాయింట్ మిస్ అయ్యాము, అదే బాబా ఆ రోజు ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు, మనం ఆ టైంలో మన బుద్ధి ఎక్కడ ఉంది అంటే ఇంకా అది మనం మిస్ అయిపోతాం. మిస్ అయిపోయాము అంటే చాలా నష్టపోతాం అంటున్నారు బాబా. आज का वरदान, माया और प्रकृति की हलचल से सदा सेफ रहने वाले दिलाराम का दिल तख्त नशीन भव। माया और प्रकृति की हलचल से सदा सेफ रहने वाले दिलाराम दिल तख्त नशीन भव। మాయా మరియు ప్రకృతి యొక్క అలజడల నుండి సదా సేఫ్ గా ఉండేటటువంటి హృదయ రాముడైన హృదయ సింహాసన అధికారులుగా తయారవ్వండి. మాయా మరియు ప్రకృతి యొక్క అలజడల నుండి సదా సేఫ్ గా ఉండేటటువంటి హృదయ రాముడైన బాబా యొక్క హృదయ సింహాసన అధికారులుగా అవ్వండి. మాయా और प्रकृति की हलचल से सदा सेफ रहने वाले दिलाराम का दिल तख्त नशीन भव। सदा सेफ रहने का स्थान दिलाराम बाप का दिल तख्त है। బాబా చెప్తున్నారు సదా సేఫ్ గా ఉండే స్థానం ఏంటి? హృదయ రాముడైన బాబా యొక్క హృదయం. సదా సేఫ్ గా ఉండే స్థానం హృదయ రాముడైన బాబా యొక్క హృదయం, అదే సేఫ్ గా ఉండే స్థానం. सदा इस स्मृति में रहो कि हमारा ही ये श्रेष्ठ भाग्य है जो भगवान का दिल तख्त नशीन बन गए। సదా ఇదే స్మృతిలో ఉండండి, మాకే ఈ శ్రేష్టమైన భాగ్యం, భగవంతుడి యొక్క హృదయ సింహాసనానికి అధికారులుగా అయ్యాం, ఈ శ్రేష్టమైన భాగ్యం మాకే లభించింది అన్న ఈ స్మృతిలో ఉండండి అంటున్నారు బాబా. जो परमात्मा दिल में समाया हुआ अथवा दिल तख्त नशीन है वो सदा सेफ है। ఎవరైతే పరమాత్మని యొక్క హృదయములో ఇమిడి ఉంటారో, ఎవరైతే పరమాత్మని యొక్క హృదయములో ఇమిడి ఉంటారో అనగా హృదయ సింహాసనానికి అధికారులుగా అవుతారో వాళ్ళే సదా సేఫ్ గా ఉండేవారు. మాయా వ ప్రకృతికి తుఫానే ఉసే హిలా నహీ సక్తి. ఎందుకంటే బాబా హృదయంలో మనం ఉండేటప్పుడు మాయ కానీ ప్రకృతి యొక్క అలజడులు కానీ ప్రకృతి యొక్క తుఫాన్లు కానీ ఏవి కూడా వాళ్ళని కదిలించలేవు. ఏసే అచల్ రహనే వాళ్ళ ఇంకా యాదగార్ అచల్ గారు, ఇలా స్థిరంగా ఉండే వాళ్ళ యొక్క స్మృతి చిహ్నమే అక్కడ అచల్ గారు టెంపుల్ చూపించారు. अचल घर नहीं तो माया व प्रकृति का तूफान उससे हिला नहीं सकती। ऐसे अचल रहने वालों का यादगार है अचल घर, तो चंचल घर नहीं। इसलिए
स्मृति रहे हम अनेक बार अचल बने और अभी भी अचल है కాబట్టి మాయా మరియు ప్రకృతి యొక్క ఏ తుఫాన్లు కూడా వాళ్ళని కదిలించలేవు. అటువంటి స్థిరంగా తయారు కావాలి. అటువంటి స్థిరంగా ఉండే వాళ్ళకి స్మృతికి గుర్తుగా ఏంటి చూపించారు? అచ్చల్ గారి మందిరాన్ని చూపించారు. అయితే బాబా అంటున్నారు అచ్చల్ గారు కానీ చంచల్ గారు కాదు. అచ్చల్ గారు అంటే స్థిరంగా ఉండేవాళ్ళు. గుర్తుగా అది మందిరం చూపించారు కానీ అంతేగాని చంచల్ గారు కాదు. చంచలంగా ఉండేవాళ్ళ గుర్తు కాదంటున్నారు బాబా. అందువలన సదా ఇదే స్మృతి ఉంచుకోండి. నేను అనేక సార్లు స్థిరంగా తయారయ్యాను. ఇప్పుడు కూడా నేను తయారవుతూ ఉన్నాను అన్న ఇదే స్మృతి ఉంచుకోండి అంటున్నారు బాబా. आज का स्लोगन ज्ञान स्वरूप प्रेम स्वरूप बनना ही शिक्षाओं को स्वरूप में लाना है. జ్ఞాన స్వరూపులుగా ప్రేమ స్వరూపులుగా తయారు కావటమే శిక్షణాలను స్వరూపంలోనికి తీసుకురావటము. జ్ఞాన స్వరూప్ ప్రేమ స్వరూప బన్నా హి శిక్షాంకో స్వరూపమే లానా హై. జ్ఞాన స్వరూపులుగా ప్రేమ స్వరూపులుగా తయారు కావటమే బాబా ఇచ్చే శిక్షణాలని మన స్వరూపంలోనికి తీసుకురావటము అంటున్నారు బాబా. బాబా ఈరోజు ముఖ్యంగా ఏం చెప్పారు? బాబా ఇదే చెప్తున్నారు, మీరు ఎప్పుడు కూడా బాబా అంటున్నారు దుఃఖహర్త సుఖకర్త యొక్క బాబా పిల్లలు కదా మీరు. మరి దుఃఖహర్త సుఖకర్త యొక్క బాబా పిల్లలు కాబట్టి మీరు ఎప్పుడు కూడా మనస వాచ కర్మన కూడా ఎవ్వరికి ఎప్పుడు దుఃఖం కలిగించకూడదు. అందరికీ సుఖం ఇవ్వాలి. ఒకవేళ మనం దుఃఖకర్త సుఖకర్త బాబా పిల్లలు అయ్యి కూడా మనం ఇతరులకి దుఃఖం ఇస్తూ ఉన్నాము అంటే అప్పుడు ఎవరైనా మన పైన నమ్మకం పెట్టుకుంటారా? వీళ్ళు దుఃఖహర్త, వీళ్ళకి భగవంతుడే చదివిస్తున్నారు అని. అయితే బాబా అంటున్నారు మీ నడవడికలు మీరు చాలా మధురంగా ఉండాలి, మీ నడవడికలు కూడా చాలా మంచిగా ఉండాలి. ఇక్కడ ఎందుకంటే భగవంతుడు వచ్చి చదివిస్తున్నారు కదా. ఒకవేళ భగవంతుడు వచ్చి చదివిస్తున్నారని మన నడవడికలు కరెక్ట్ గా లేవనుకోండి, ఎవరు మన పైన విశ్వాసం నమ్మకం ఉంచుకుంటారా? వీళ్ళకి భగవంతుడే వచ్చి చదివిస్తున్నారన్న నమ్మకం ఉంటుందా? ఎందుకంటే వీళ్ళు చెప్తారు భగవంతుడు వచ్చి చదివిస్తున్నారు, మేము రోజు చదువుకుంటున్నామని. మరి వీళ్ళ నడవడికలు ఏంటి ఇలా ఉన్నాయని అంటారు. ఎవరు మన పైన నమ్మకం పెట్టుకోరు. మన పైన నమ్మకం పెట్టుకోవాలి అంటే ఏం చేయాలి? నమ్మకం విశ్వాసం ఉండాలి అంటే బాబా పైన మన పైన మన నడవడికలు కరెక్ట్ గా మార్చుకోవాలి అంటున్నారు బాబా. ఇంకా బాబా చెప్తున్నారు మీరు మానవుల నుండి దేవతలుగా తయారయ్యే వాళ్ళు కాబట్టి మీ నోటి ద్వారా ఏదైతే మాటలు వస్తున్నాయో అది ఒక్కొక్క మాట ఎటువంటి మాట రావాలి అంటే మన నోటి ద్వారా వచ్చే ఒక్కొక్క మాట మానవులను వజ్ర సమానంగా తయారు చేయాలి. అటువంటి మాటలు మన నోటి ద్వారా రావాలి, చాలా మధురంగా అవ్వాలి, అందరికీ సుఖం ఇవ్వాలి. ఎప్పుడు ఎవరికి మనం బుద్ధి ద్వారా కూడా దుఃఖం ఇవ్వాలి అన్న ఆలోచన కూడా ఎప్పుడు మనకి రాకూడదు అంటున్నారు బాబా. ఇంకా బాబా చెప్తున్నారు మీరు దుఃఖహర్త సుఖకర్తలుగా అవ్వండి అంటున్నారు బాబా. ఏదైతే స్వర్గం సత్యయుగం ఉందో అక్కడ దుఃఖము అన్నది పేరుకి దుఃఖం అన్న పేరు గుర్తుకి కూడా అక్కడ కనిపించదు. మరి ఇప్పుడు బాబా ద్వారా మనకి శ్రీమతం ఏం లభించింది? పిల్లలారా మీరు కూడా బాబా సమానంగా దుఃఖహర్త సుఖకర్తలుగా అవ్వండి. మీ యొక్క వ్యాపారమే ఏంటి? దుఃఖాలని దూరం చేసి సుఖం ఇవ్వటము. ఇదే మీ యొక్క వ్యాపారము అంటున్నారు బాబా. కాబట్టి బాబా చెప్తున్నారు అక్కడ శాస్త్రాల యొక్క జ్ఞానము అదంతా ఏదైతే ఉందో శాస్త్రాల యొక్క జ్ఞానము దాని ద్వారా ఎవరికి సద్గతి అనేది లభించదు అంటున్నారు బాబా. భక్తి మార్గంలోని జప తపాలు అవన్నీ చేస్తూ ఉంటారు మానవులకు ముక్తి జీవన్ముక్తిని పొందటం కోసం అని చెప్పి. ఇలా ప్రపంచంలో అనేక రకాల మార్గాలు ఉన్నాయి. అనుకుంటారు మేము చాలా భక్తి చేస్తున్నాం, చాలా భక్తి చేసినప్పుడు భగవంతుడు తప్పకుండా లభిస్తారు అని. ఇంకా మనం కూడా చెప్తాం కదా ఎప్పుడైతే భక్తి యొక్క అంతిమ స్టేజ్ వస్తుందో అప్పుడే భగవంతుడు అవతరించి భక్తి యొక్క ఫలం ఇస్తారు అని. కానీ భగవంతుడు ఎప్పుడు ఏ రూపంలో ఎలా అవతరిస్తారు అనేది తెలియదు. అక్కడ చెప్తారు భగవంతుడు నామరూపాలకు అతీతుడు అని. మరి నామరూపాలే లేనప్పుడు ఇంకా మీరు ఎలా దేనిని పూజిస్తారు, దేనిని జ్ఞాపకం చేస్తారు నామము రూపము లేనప్పుడు? కాబట్టి బాబా అంటున్నారు మొట్టమొదట
ఎవరికైనా సరే ఒక్క బాబా పరిచయాన్ని యథార్థంగా వినిపించండి అంటున్నారు బాబా. బాబా పరిచయాన్ని వినిపించండి. ఎందుకంటే బాబా పరిచయం ఎంతవరకు అయితే తెలియదు అంతవరకు మిగిలిన విషయాలు అర్థం కావు కదా. ఇంకా బాబా ముఖ్యంగా ఏం చెప్పారు, ఎప్పుడు కూడా మురళిని మిస్ చేయకూడదు. మురళి ఒక్క రోజు కూడా మిస్ చేయకూడదు అంటున్నారు బాబా. రెగ్యులర్ గా అవ్వాలి. ఇంకా చదువు పైన చాలా అక్యురేట్ గా ఉండాలి, కరెక్ట్ గా ఉండాలి. కరెక్ట్ గా టైం అంటే టైం. బాబా టైంకి స్టార్ట్ చేసేస్తున్నారు, కానీ మనం వచ్చేది ఎప్పుడో వస్తాం. కానీ స్కూల్లో చూడండి ఎంత అక్యురేట్ గా ఉంటారు, బెల్ కొట్టక ముందే వెళ్ళి కూర్చుంటారు. మరి బాబా అంటున్నారు ఇక్కడ కూడా చదువులో చాలా అక్యురేట్ గా ఉండాలి అంటున్నారు బాబా. ఇంకా ఈరోజు వరదానం, మాయా మరియు ప్రకృతి యొక్క అలజడల నుండి సదా సేఫ్ గా ఉండాలి అంటే హృదయ రాముడైన బాబా యొక్క హృదయ సింహాసనానికి అధికారులుగా తయారు కావాలి అంటున్నారు బాబా. ఎందుకంటే అన్నిటికంటే సేఫ్ గా ఉండే స్థానం బాబా హృదయమే. బాబా హృదయంలో మనం ఉండేటప్పుడు ఇంకా అక్కడికి మాయ కానీ ప్రకృతి యొక్క ఏ తుఫాన్లు కానీ మనల్ని కదిలించలేవు. కాబట్టి సేఫ్టీ స్థానం బాబా హృదయ సింహాసనం. అంత స్థిరంగా మనం అవ్వాలి. అంత ఆ స్థిరమైన స్థితికి గుర్తే అచ్చల్ గారు. చంచల్ గారు అనేది కాదంటున్నారు బాబా. చంచలం అని ఎవరికి చెప్తారు? బుద్ధి స్థిరంగా ఉండదు, కూర్చుంటారు కానీ బుద్ధి ఎటో పరిగెడుతుంది, అలా కదులుతూనే. మామూలుగా స్థూలంగా కూడా అలా కదులుతూనే ఊగుతూనే ఉన్నారనుకోండి, వీళ్ళు ఎప్పుడు స్థిరంగా కూర్చోరని అనుకుంటారు. బుద్ధి ద్వారా స్థిరంగా ఉంటారు, చంచలంగా ఉంటారు ఎప్పుడు. కానీ అటువంటి చంచల్ గారు కాదంటున్నారు బాబా. అచ్చల్ గారు అంటే స్థిరమైన స్థితికి గుర్తు అచ్చల్ గారు అంటున్నారు. ఎవరు ఎన్ని పరిస్థితులు వచ్చినా ఎన్ని విఘ్నాలు వచ్చినా ఎవరు కదలరు, స్థిరంగా ఉంటారు. దానికి గుర్తు అచ్చల్ గారి టెంపుల్ అంటున్నారు బాబా. ఇంకా ఈరోజు స్లోగన్, జ్ఞాన స్వరూపులుగా మరియు ప్రేమ స్వరూపులుగా తయారు కావాలి. జ్ఞాన స్వరూపులుగా ప్రేమ స్వరూపులుగా తయారవ్వటమే శిక్షణాలని మన స్వరూపంలోనికి తీసుకురావటము అంటున్నారు బాబా. ఓం శాంతి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు యోగం ఉంటుంది, తర్వాత పాయింట్స్ రిపీట్.